హాయ్ తెలుగు పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో. గాయస్, మనకు ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే విడుదలైంది. ఇందులో మనకు ఏవీపీ, డిప్యూటీ మేనేజర్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. మనకు టోటల్గా 116 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు అండ్ డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూతో మాత్రమే ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ గాయస్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇందులో మనకు 3 పోస్టులకు అయితే భర్తీ చేస్తున్నారు. మొదటిగా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇదైతే కాంట్రాక్చువల్ పోస్ట్. మనం ఇందులో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఎస్సీ వాళ్ళకైతే రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ టోటల్ కలిపి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే బ్యాక్లాగ్లో 1 పోస్ట్ మాత్రమే ఉన్నది. ఓబీసీ వాళ్ళకి టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. యూఆర్ వాళ్ళకైతే 5 పోస్టులు ఉన్నాయి. టోటల్గా అన్ని క్యాస్ట్లకు కలిపి అయితే టోటల్గా 12 పోస్టులకు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్కి భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లో మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 27 ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి యాన్యువల్ సిటీసీ వచ్చేసి అప్ టు 50 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిని మనం మంత్లీగా కన్వర్ట్ చేసుకుంటే దగ్గర 4 lakhs వరకు వస్తుంది. ఇందులో మనకు పోస్టింగ్ ప్లేసెస్ వచ్చేసి ముంబై, హైదరాబాద్ ఉన్నాయి. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ పోస్ట్ కాబట్టి ఇందులో మనకి 3 years కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ముందుగా మనం అప్లై చేసిన దాన్ని, మన రెజ్యూమేని, మన ఎడ్యుకేషన్ బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో కనుక మనం సెలెక్ట్ అయితే ఈ జాబ్ అయితే మనకు వస్తుంది. ఇందులో మనం సెకండ్ పోస్ట్ చూసుకున్నట్టయితే డిప్యూటీ మేనేజర్ ఐఎస్ ఆడిట్ ఉంది. ఇదైతే మనకి రెగ్యులర్ పోస్ట్, ఎలాంటి కాంట్రాక్ట్ అయితే ఉండదు. ఇందులో మనం కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఎస్సీ వాళ్ళకు టోటల్గా 9 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు 3 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 10 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 4 పోస్టులు ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు 17 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఇందులో మనకు 43 పోస్టులకు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో ఏజ్ లిమిట్ 31st January 2026 వరకు మినిమం 25 ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి పోస్టింగ్ ప్లేసెస్ ముంబై అండ్ హైదరాబాద్ ఉన్నాయి. ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ మనకి షార్ట్ లిస్ట్ చేస్తారు మన అప్లికేషన్ని బట్టి. తర్వాత మనకి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. థర్డ్ పోస్ట్ డిప్యూటీ మేనేజర్ చార్టర్డ్ అకౌంట్ ఇంటర్నల్ ఆడిట్. ఇందులో మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ టోటల్ క్యాస్ట్లు కలిపి 61 పోస్టులకు భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 31st January 2026 వరకు మినిమం 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 35 ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ ప్లేసెస్ వచ్చేసి హైదరాబాద్ అండ్ ముంబైలో ఉంటాయి. మనకు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఈ 3 పోస్టులకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇందులో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఎస్సీ, బీఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆర్ బీసీఏ, ఎంసీఏ ఆర్ ఎంటెక్, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే వాళ్ళ మెయిల్కి కాల్ లెటర్ అనేది వస్తుంది. ఈ జాబ్కి అయితే మనం ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 750 రూపీస్ ఉంటుంది.
అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే నో ఫీ ఉంది ఇందులో. అంటే మనం ఎలాంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ గాయ్స్. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫోని.